కాబట్టి అప్పటి నుంచి ఆయన పరిచయం నాకు. అంచెలంచెలుగా ఆయన ఎదుగుతూ ఈరోజు స్టేట్కి లెవెల్లో పోయి అంత మంచి పేరు తెచ్చుకోండి. ఆయన డిస్ట్రిక్ట్లో కానీ స్టేట్లో కానీ ఆయన చేస్తున్న పనులు మనకన్నీ తెలుస్తుంటాయి, వాట్సాప్లో కానీ దాంట్లో దీంట్లో వస్తుంటాయి మనకు. కాబట్టి ఆయన ఇప్పుడు నెక్స్ట్ ఎంపీగా కూడా పేరు పోయిందని తెలిసింది దానికి. ఆయన ఒక మాజీ సైనికుడిగా ఇంత అంచెలంచెలు ఎదిగి ఈ స్థితికి వచ్చినారంటే ఎంతో కష్టపడితే కానీ రాలేదు. మా ఆర్మీలో చూసే మనం ఒక ఆప్షన్ కలవాలంటేనే మనకు చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ. కానీ ఆయన ఇప్పుడు ఈ లెవెల్లో ఉండి అంత హై లెవెల్లో వాళ్ళని కూడా ఆయన పరిచయం చేసుకుని ఆయన దగ్గర తెలుసుకున్నాడు చేస్తున్నాడంటే ఆయన చేసిన పని అన్నమాట. ఇక్కడికి మొన్న ఫోన్ చేశారు, నేను వస్తున్నాను రామూర్తి సార్ అంటే నేను అంతే. भारत माता की जय, भारत माता की जय, जिंदाबाद जिंदाबाद बीजेपी जिंदाबाद, चिरंजीवी रेड्डी गारी नायकत्वम वर्धिल्लाली, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम, चिरंजीवी रेड्डी गारी नायकत्వం, చిరంజీవి రెడ్డి గారి నాయకత్వం, చిరంజీవి రెడ్డి గారి నాయకత్వం, మాజీ సైనికుల నాయకత్వం, మాజీ సైనికుల నాయకత్వం, మాజీ సైనికుల నాయకత్వం, భారత్ మాతా కీ దేశం మీద ఉన్న భక్తితో ఏ కార్యక్రమాన్ని చేసినా కూడా దేశభక్తి గీతం అనేది ఒక 2 లైన్లు, అంత పాడంతా లేకుండా ఒక 2 లైన్లు పాడుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. డోంట్ మైండ్ ఫర్, బట్ ఇట్ ఈస్ ఫ్రమ్ ఆర్ఎస్ఎస్ వచ్చిన ఒక దేశభక్తి గీతము, ఒక 4 లైన్లు దాన్ని పాడుకుందామని చెప్తున్నాను. ఏం చేస్తారు? చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని, సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని, శక్తి వరములిమ్మని. చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని, సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని, శక్తి వరములిమ్మని. ఊవెత్తున ఎగసిపడే ఇందు సింధు వీచికవై, మధ్యందిన మార్తాండుని స్వయం జ్వలిత జ్వాలవై, ఇంతింతై వటుడింతై ధనుజ పీచ మనచినటులా, ఇంతింతై వటుడింతై ధనుజ పీచ మనచినటుల, హరిగణముల పరిమార్చగా చూడవై నీవు లేచి, శరణు వేడు తల్లిని, శక్తి వరములిమ్మని. దేశద్రోహ ముష్కరులను మట్టుబెట్ట నడుం కట్టి, కరసేవక రామదండు సంకల్పిత శక్తితో, అయోధ్య నేడు జాతిగతిని అవలీలగా మార్చగా, అయోధ్య నేడు జాతిగతిని అవలీలగా మార్చగా, ధనుర్ధారి శ్రీరాముడు మనలనావహింపగా, శరణు వేడు తల్లిని, శక్తి వరములిమ్మని. చరణాలకు ప్రణమిల్లి శరణు వేడు తల్లిని, సంఘర్షణ సమయానికి శక్తి వరములిమ్మని, శక్తి వరములిమ్మని. జై హింద్. గుత్తి పట్టణ తరఫున ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీంట్లో భాగంగా ఇక్కడ విచ్చేసిన నా మిత్రులు, సేవాభిలాషులు, భారతీయ జనతా పార్టీ నాయకులు, బావిగడ్డ ఓబులయ్య గారు జిల్లా ఉపాధ్యక్షులు, బాలకృష్ణ గారు టౌన్ ప్రెసిడెంటు, అలాగే బల్కా నారాయణ రెడ్డి గారు మన గుత్తి రూరల్ మండల అధ్యక్షులు, డాక్టర్ ఆంజనేయుల నాయక్ పామిడి మండల అధ్యక్షులు, తెగదొడ్డి తిమ్మారెడ్డి గారు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు, అలాగే రొయ్యల నారాయణ గారు, రంగరాజు గారు, తర్వాత
మన వీరోజీరావు గారు స్టేట్ ఓబీసీ ఎగ్జిక్యూటివ్. సంవత్సరాల్లో ఒక్క రోజు కూడా ఒక్క నెల కూడా డిలే కాలేదంటే నా లైఫ్ సర్టిఫికేట్ నేను 26 సంవత్సరాలు నవంబర్ 1st వీక్లోనే ఇచ్చానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరము నేను ఆర్మీ మెస్సుకు పోయి మా ఈఎంఈ సెంటర్లో మెస్సుకు పోయి అదే పనిగా భోజనం చేసి వస్తాను. ఎలా ఉంది, మేము తిన్నప్పుడు భోజనం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా భోజనం ఉంది. వాళ్ళు అడుగుతారు, ఏం సార్ మీరు ఇంత పెద్దోళ్ళు, మీరు అవన్నీ వద్దు, నేను ఇక్కడ ఇదే మెస్లో చేసి ఇవ్వకపోయాను, ఇక్కడ భోజనం చేసిపోతానని చెప్తాను. వాళ్ళు స్వాగతించి నాకు భోజనాలు పెడతారు. సో ఇప్పుడు కూడా నేను ఎక్కడైనా మెస్ ఉందంటే ఒక ఢిల్లీలో పోయినా కూడా నాకు తెలిసిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద జనరల్స్, కర్నల్స్, బ్రిగేడియర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా నన్ను పిలుస్తారు, పోతాను నేను. సో నెల కిందట ఒక ఎయిర్ ఫోర్స్ కమాండర్ ఆయన పిలిచాడు, మీరు ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ మెస్కు రండి అని. సో నేను వెళ్ళి అక్కడ భోజనం కూడా చేసి ఎలా ఉంది అని, అంటే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంది అని, అంటే ఆ ఆలోచనతోటి. సో కాబట్టి ఫస్ట్ నాకు జై జవాన్ జై కిసాన్ కన్నా కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ అని పెట్టాడు. జై జవాన్ జై కిసాన్. ఇది ఫస్ట్ జై జవాన్ అంటే దేశ భద్రత ఉంటేనే లోపల ఏం పని చేసుకున్నా మనం బతకచ్చని. ఇది ఊరికే పెట్టలే. అంటే కిసాన్ పంట పండించేవాడు కదా, వాళ్ళ ముందు పేరు పెట్టిండొచ్చు కదా, కాదు. రక్షణ ముఖ్యము, తర్వాత నెక్స్ట్ తిండి. సో జై జవాన్ జై కిసాన్ ఆయన ప్రవేశపెడితే ఈరోజు నరేంద్ర మోడీ గారు జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ జై అనుసంధాన్ ఈ 2 పాయింట్లు యాడ్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ గారు. జై జవాన్ జై కిసాన్తో పాటు జై విజ్ఞాన్ జై అనుసంధాన్. జై అనుసంధాన్ అంటే చంద్రయాన్ 3 అంటే ప్రపంచాన్ని కూడా అనుసంధానం చేసి విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ప్రపంచంలోనే ఇది చేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు చేశారు. అయితే ఒక దక్షిణ భారతదేశంలో ఒక్క ఎక్స్ సర్వీస్మెన్గా దక్షిణ భారతదేశంలో నేను ఒక్కడే భారతీయ జనతా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఇందాక అన్నట్లు రాష్ట్ర స్థాయి బాధ్యతలే కాకుండా వేరే రాష్ట్రాల్లో కూడా నేను అసెంబ్లీలో ఇన్ఛార్జ్గా పనిచేయడం నాకు ఈ భారతీయ జనతా పార్టీ కల్పించిన అవకాశం. నేను జూబ్లీహిల్స్లో మొన్న పార్లమెంట్లో మన తెలంగాణ ఎలక్షన్లో పనిచేశా, కర్ణాటకలో కోలార్లో పోయి ఎలక్షన్లో పనిచేశాను 1 month. అలాగే ఇక్కడ జరిగిన 3 బై ఎలక్షన్స్లో తిరుపతి పార్లమెంట్లోను, బద్వేల్ అసెంబ్లీలోను, అలాగే నెల్లూరులో జరిగిన ఆత్మకూరు మండలాల్లో పనిచేశాను. అక్కడ ఎవరైతే నాయకులు కార్యకర్తలు లేరో అక్కడే నన్ను వేశారు. ఎక్కడైతే అక్కడ వాళ్ళకి ప్రాబ్లం ఉందో అక్కడ నన్ను వేశారు. నేను ఆ మండలంలోనే పనిచేయడం జరిగింది, ఆ నియోజకవర్గంలోనే పనిచేయడం జరిగింది. సో కాబట్టి ఇది ఒక అవకాశంగా భావించి ఎక్స్ సర్వీస్మెన్స్ ఈ యొక్క హాల్ కడుతున్నారు. ఇక్కడ ఒక ఎక్స్ సర్వీస్మెన్గా ఇందాక అన్నట్లు నేను కూడా ఒక స్థానికుడుగా, అనంతపురం జిల్లా స్థానికుడుగా, రోటీ కపడా మకాన్ ఇక్కడ ఉన్న స్థానికుడుగా నేను రోటీ కపడా మకాన్ అర్థమైంది అనుకుంటా మీకు. రోటీ కపడా మకాన్ అంటే మన సర్వస్వం ఎక్కడ మన ప్రాణం కొట్టుకుంటుంది, ఎక్కడ కొట్టుకుంటుంది, ఎక్కడ జన్మస్థలం కాదు, ఎక్కడ మనం ఉన్నామో అక్కడ కొట్టుకుంటుంది. సో కాబట్టి నా పుట్టిన ప్రదేశం ఇదే, పెరిగిన ప్రదేశం ఇదే, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా జీవనం కొనసాగించే ప్రదేశము ఈ యొక్క మన అనంతపురం జిల్లాలోనే. నాకున్న ఆస్తులు కూడా హైదరాబాద్లో ఉంటే కూడా, నేను సైనిక్ కాలనీలో ఉంటే కూడా నేను అమ్మేసుకొని అనంతపురం వచ్చేసాను. ఎందుకంటే నాకు ఏమైనా భావన వస్తుందేమో మళ్ళీ అక్కడ పోతానేమని. కాబట్టి నేను ఇక్కడే విద్యాసంస్థలు నెలకొల్పడం జరిగింది. సో అవకాశము భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పిస్తుందని ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఒక ఎక్స్ సర్వీస్మెన్గా నాకు ఎంపీకి పోటీ చేసేదానికి అన్ని అర్హతలతో పాటు అన్ని బాధ్యతలు నిర్వర్తించాను. ఖచ్చితంగా నాకు స్థానికునిగా భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే మరొకసారి మీ ముందు ఎంపీ అనంతపురం ఎంపీగా పోటీ చేసే అవకాశం వస్తుంది. తద్వారా దేశభక్తితోటి ఎక్స్ సర్వీస్మెన్ కోసము నేను ఇతోధికంగా సాయం చేయాలనే నాకు ఆలోచన ఉంటుంది. కాబట్టి ఎక్స్ సర్వీస్మెన్ను నేను నా గెలుపు కన్నా కూడా కృషి రాబోయే రోజుల్లో ఎక్స్ సర్వీస్మెన్ గెలుపుగానే భావించాలని చెప్పేసి ఎక్స్ సర్వీస్మెన్గా భావిస్తున్నాను. నేను ఏ ఎక్స్ సర్వీస్మెన్ వచ్చినా 24/7లో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వాళ్ళది ఫస్ట్ సాల్వ్ చేస్తాను. సో నాకు అది ఫస్ట్ నా బర్త్ రైట్, నా రైట్ ఏంటంటే ఒక ఎక్స్ సర్వీస్మెన్. సో ఎక్స్ సర్వీస్ కోసం ఏదైనా సమస్యలు వచ్చినాయనుకో నేను కలెక్టర్తో మాట్లాడతా, ఎక్సైజ్ సూపరింటెండెంట్తో మాట్లాడతా, ఏ అధికారినైనా మాట్లాడగలిగే నాకు ఆ ధైర్యం భగవంతుడు కల్పించినాడు. అది కూడా ఒక ఎక్స్ సర్వీస్మెన్ ద్వారానే కలిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. నేను ఆర్మీలో చేరినప్పుడు నేను 10th క్లాస్లో చేరాను. అర్థమే వస్తుంది, పూర్తిగా వాళ్ళు కాలేజీకి పోయి చదువుకోలే. ఏదైనా చదువుకోవాలని వాళ్ళు ఏదైనా మాట్లాడాలని ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడినారు. ఎందుకు
వాళ్ళ ప్రాంతీయ పార్టీలు కులం పిచ్చి, ఇక్కడ ఒక రెడ్ల పిచ్చి, కమ్మ పిచ్చి, ఇంకో పిచ్చి పెద్ద తాండవ పడతారు. వాళ్ళు మాట్లాడినారు, ఏదైనా మాట్లాడితే ఆ బీసీ పోయినోడు ఊరికి గమ్మున 5 ఏళ్ళు కంప్లీట్ చేసుకుని రావాల్సిందే కానీ మళ్ళీ ఈ చెత్త అంతా తీసి ఇంకో దాంట్లోకి చెత్తకేస్తారు. ఈడ మీరు గుర్తు సందర్భంలో మన దేశం యొక్క ఆర్థిక పరిస్థితిని 11 నుంచి ఇప్పుడు 5వ స్థానానికి తీసుకొచ్చారు. అలాగే నరేంద్ర మోడీ గారు సంకల్పం ఏంటంటే 3వసారి అయిన తర్వాత 3వ రాజ్యంగా ప్రపంచంలో 3వ ఆర్థిక దిశగా తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఎందుకంటే హైవేస్, రోడ్వేస్, నౌకాశ్రయాలు, ఎయిర్వేస్ అన్ని చోట్ల కూడా ఎక్కడ దగ్గరలో ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వచ్చింది. కర్నూలు ఎయిర్పోర్ట్లో అందుబాటులోకి వచ్చింది, కడపలో ఎయిర్పోర్ట్లో అందుబాటులోకి వచ్చింది. ఇలా నౌకాశ్రయాలు కూడా దగ్గరలో దేశం నలుమూల నుంచి ప్రపంచం యొక్క ఉత్పత్తులను వచ్చేదానికి చేసుకుంటూ ఈ రాబోయే రోజుల్లో విపరీతమైన డబ్బు ఫస్ట్ టైం 554 రైల్వే స్టేషన్లని ఓపెన్ చేస్తే, అధునాతీకరణ చేస్తే దానికోసం 41,000 కోట్లు దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా రైల్వే స్టేషన్ల కోసం 41,000 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం అంటే ఎంత ఒక్కొక్క స్టేషన్కి ఫస్ట్ విడతలోనే 9 కోట్ల నుంచి 10 కోట్లు. అలాగే అనంతపురం, గుత్తి, మళ్ళీ తర్వాత వచ్చి తాళపత్రి, డోన్ ఇలా మొత్తం హైవేలో అట్లా మనకి 335 జిల్లాల్లో 554 రైల్వే స్టేషన్ని మన 26వ తారీఖు ఓపెన్ చేయడం జరిగింది. ప్రజలకు ఇస్తున్నటువంటి సబ్సిడీలు అయితేనేమి, బియ్యం అయితేనేమి, ఉచిత బియ్యం అయితేనేమి, ఒక సెంటు స్థలాన్ని జగనన్న కేటాయిస్తే పేదలకు 1,80,000 ఇస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యమంత్రి గారు వినియోగించుకునే సందర్భంలో మరి కార్యకర్తలైనటువంటి వారు, బీజేపీలో నాయకులైనటువంటి వారు ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకుపోవడంలో కొంత విఫలం చెందారనేటువంటి వస్తోంది. అది ఎంతవరకు వాస్తవం దయచేసి మేము ప్రజా పోర్టులో భాగం కూడా ఈ విషయాలన్నీ తర్ఫీదిచ్చి గ్రామన 5 మంది ఉన్ని, 10 మంది ఉన్ని, 50 మంది ఉన్ని సర్కిళ్ళల్లో అన్నింటిలో కూడా మేము ప్రజా పోరు 2 కింద ఈ కార్యక్రమాలన్నీ చెప్పడం జరిగింది. అలాగే అధికారులు, రాష్ట్ర అధికారులకు కూడా మేము 17 సూత్రాల పైన 17 పాయింట్ల పైన ఈ యొక్క వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా భారతదేశం అంతా కూడా 450 వ్యాన్లు పంపించి మోడీ గారు వాళ్ళకు చూపించి ఉజ్వల గ్యాస్ కనెక్షన్ కానీ అక్కడికక్కడే ఎవరికైనా ఏదైనా ఫండ్ రాలేదంటే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన 6,000 రావాలంటేనో, ఉజ్వల గ్యాస్ కింద గ్యాస్ కనెక్షన్ రాకపోతేనో, లేకపోతే ఈ శ్రామ్ కార్డులు ఇవ్వకపోతేనో అందరినీ కూడా ప్రజలందరినీ కూడా జాగృతం చేశాం. ఈరోజు జన్ సంపర్క్ అభియాన్ కింద భారతీయ జనతా పార్టీ చేపట్టిన జన్ సంపర్క్ అభియాన్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా నరేంద్ర మోడీ గారు మరి కేంద్రంలో అధికారంలోకి వస్తారని, నరేంద్ర మోడీ గారి పట్ల అచంచలమైన విశ్వాసం ఆంధ్రప్రదేశ్లో ఉందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. భారతదేశం అంటేనే ఈరోజు అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందని అందరూ కూడా ఒప్పుకుంటున్నారు. కానీ రీజనల్ కొన్ని అవసరాలు రీత్యా వాళ్ళు వేరే విధంగా అనుకోవచ్చు. కానీ మా కార్యకర్తలు కూడా దిగ్విజయంగా పనిచేస్తున్నారు. మొన్నటి వరకు కూడా మేము 29వ తారీఖు వరకు కూడా 22వ తారీఖు 21వ తారీఖు నుంచి 29 వరకు పల్లెబాటలో మేమంటే ప్రజా పోల్ 2 నిర్వహించాం. ఈ విషయాలన్నీ కూడా తెలియజెప్పడం జరిగింది. మరో చిన్న విషయం, మీరు ప్రస్తుతం ఆయన కృష్ణమూర్తి గారు కదా, రామమూర్తి గారికి 42 ఏళ్ళ సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేశామన్నారు. మరి ఇటీవల గుత్తిలో ఈ సిపాయిల యొక్క వారి యొక్క భవన నిర్మాణం కోసం మన వర్షాకాలంలో కొంత చీలిపోవడం, నేల కూరడం, మరమ్మతులకు డబ్బు లేకపోవడం, ఆర్థికంగా ఇబ్బందులు గురికావడం జరిగింది. ఇందులో భాగంగా మీరేమైనా సహచరులుగా వారికి ఏమైనా భవన నిర్మాణానికి చేయూతనిస్తున్నారా లేదా? నేను చేయూతనిస్తానండి. ఇక 30,000 రూపాయల చెక్కుని ప్రజెంట్ చేస్తున్నాను. నా పెన్షన్ నుంచి 30,000 రూపాయలు ఈ యొక్క భవనానికి రండి. కృష్ణారావు రండి, చేసేయండి. కృష్ణ రెడ్డి ఎక్సర్సైజ్ రండి. మీరు రిమైండ్ చేసినందుకు చాలా సంతోషం. కృష్ణ రంగరాజు మీ అల్లుని ఫోన్